హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ ఎడ్యుకేషన్. మన దేశంలో పోటీ పరీక్షలు అనగానే అందరికీ ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ జాబులు, తక్కువ పోస్టులు ఉంటాయి. అందులోనూ మరీ ముఖ్యంగా కఠినమైన పోటీ పరీక్ష ఏదైనా ఉందంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్. అదేవిధంగా తర్వాత మన తెలుగు స్టేట్స్ నిర్వహించేటువంటి గ్రూప్ 1 సర్వీసెస్, డిఎస్పి, డిప్యూటీ కలెక్టర్స్, ఈ పోస్టులు. అయితే మరి చాలామంది అభ్యర్థులు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. అదేవిధంగా ఏపీపీఎస్సి లేదా టీజీపీఎస్సి గ్రూప్ 1 సర్వీస్ కూడా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు. మరి సివిల్స్ ప్రిపేర్ అయితే గ్రూప్ 1కి రాయొచ్చా? సివిల్స్ తర్వాత గ్రూప్ 1 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? లేదంటే సివిల్స్తో పాటు గ్రూప్ 1 సర్వీస్ కూడా ఒకేసారి ప్రిపేర్ అవ్వచ్చా? అంటే ఇంటిగ్రేటెడ్గా చేసుకుంటూ ప్రిపేర్ అవ్వగలుగుతామా? అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఆ సిలబస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఫస్ట్ యూపీఎస్సీ విషయానికి వస్తే, యూపీఎస్సీ అనేది మనకి ఇండియా లెవెల్లో మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇతర సెంట్రల్ సర్వీసెస్కి అంటే గ్రూప్ ఏబి సర్వీసెస్కి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి డిప్యూటీ కలెక్టర్స్ అండ్ డిఎస్పి, ఎంపీడీఓ పోస్టులకు మనకు రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇంకా మల్టిపుల్ పోస్టులు అయితే మనకు ఉంటుంది. ఇవి స్టేట్ లెవెల్ క్యాడర్స్, ఇది సెంట్రల్ లెవెల్ క్యాడర్స్. అయితే మరి వీటిని, ఈ ఎగ్జామ్స్ని మనం ఏ విధంగా ఇంటిగ్రేటెడ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి? ఎందుకు అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతే వీటికి ప్రిపేర్ అవ్వచ్చు అనుకుంటాం. అయితే ఎంతవరకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సిలబస్ కవర్ అవుతుంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతే? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో సిలబస్ ఫస్ట్ కంపేర్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ కంపేర్ చేసుకుంటూ సిలబస్ ఏ విధంగా మనం చదవాలో చూద్దాం. ఫస్ట్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్. ఇది ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూసుకుంటే, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటే అవి 2 కూడా ఆబ్జెక్టివ్ అంటే ఎంసీక్యూస్ బేస్డ్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మనకి జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ వస్తే ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్, 200 మార్క్స్కి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 సీసెట్ ఆర్ యాప్టిట్యూడ్ అనొచ్చు మనం, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో మనకు 80 క్వశ్చన్స్ ఉంటే 200 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్కి 2.5 మార్క్స్ మనకు ఉంటాయి. ఈచ్ పేపర్ 2 అవర్స్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. 1 అవర్కి 20 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది, అంటే గంటకు 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే వీళ్ళకు యావరేజ్గా 2 అవర్స్ 40 మినిట్స్ మనం ప్రిలిమ్స్ రాసుకోవచ్చు. ఇక పేపర్ 2 ఏదైతుందో సీసెట్, ఇది మనకు క్వాలిఫైయింగ్ నేచర్. ఇది తప్పకుండా ఇది మనం క్వాలిఫై అవ్వాలి. పేపర్ 2 అనేది, పేపర్ 2 క్వాలిఫై అవుతేనే పేపర్ 1 ఇవాల్యూట్ చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై ఉన్నట్టుగా మనల్ని ఆ కట్ ఆఫ్ మనం క్లియర్ అయితే మెయిన్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ ఎవరైతే ఈ 33% మార్క్స్ అంటే 66 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 రాకుంటే వాళ్ళు క్వాలిఫై అవ్వరు, పేపర్ 1 అనేది ఇవాల్యూట్ చేయరు. పేపర్ 1 అనేది మనకి మెరిట్ బేసే, కానీ మెయిన్స్ ఏదైతే మనకి ర్యాంకింగ్ ఉంటుందో ర్యాంకింగ్ ఇది ఈ మార్క్స్ని కలపరు. ఓకే, కేవలం మెయిన్స్కి అర్హత సాధించడానికి మాత్రమే మనకు GS1 ఇది ఇవాల్యూట్ చేయాలంటే సీసెట్లో 66 మార్క్స్ రావాలి. ఇది క్లియర్ ఉందా? ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయానికి వస్తే ఇందులో మనకి 2 పేపర్స్ ఉంటుంది, సేమ్ యూపీఎస్సీ లాగే. కానీ ఇక్కడ ఈచ్ పేపర్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్ ఉంటాయి. సో ఒక పేపర్ జిఎస్, ఇంకో పేపర్ మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇందులో 120 క్వశ్చన్స్ ఉంటే 120 మార్క్స్ ఉంటుంది. సో సేమ్ 2 పేపర్స్కి ఒకే విధంగా ఉంటుంది.
ఇంకా ఈచ్ పేపర్ మనకు 2 అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఇందులో బోత్ పేపర్స్ మెరిట్ అంటే మెయిన్స్కి మనకి మెరిట్ తీస్తారన్నమాట. ఇక్కడ ఓన్లీ 1 పేపర్ తీస్తే ఇక్కడ 2 పేపర్స్ అంటే 240 మార్క్స్కి మనకి కట్ ఆఫ్ వేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ టీజీపీఎస్సీ విషయానికి వస్తే ఇందులో కేవలం 1 పేపర్ మాత్రమే ఉంటుంది. అది కంప్లీట్గా ఆబ్జెక్టివ్, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ మనకి 2 పేపర్లు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ ఇక్కడ 2 పేపర్లు కలిపి ఉంటున్నాయి. 150 క్వశ్చన్స్ వస్తే 150 మార్క్స్ ఉంటాయి. ఓకే, ఇంకా ఇందులో సీసెట్ అనేది మనకి లేదంటే జనరల్ యాప్టిట్యూడ్ అనేది సపరేట్ పేపర్ 2 ఉండదు. 2 పేపర్లు కలిపి పేపర్ 1 లాగా ఉంటుంది. ఇందులో 2.5 అవర్స్ 2.5 గంటల టైం ఉంటుంది మనకి. 150 మినిట్స్ ఓవరాల్గా. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మినిట్ మనం ఆన్సర్ చేయొచ్చు. సింగిల్ పేపర్ కేవలం మెరిట్కి మనకి డిటర్మైన్ చేస్తారు. సో ఓవరాల్గా ఇది కంపారిజన్. ఓకే, ఈ కంపారిజన్ వల్ల మీరు ఎగ్జామ్ ఏ విధంగా ఇప్పుడు టీజీపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అర్థమవుతుంది. లేదంటే ఏపీపీఎస్సీ వాళ్ళు సివిల్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంటిగ్రేటెడ్ ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? సివిల్ సర్వీసెస్లో మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ అండ్ ఇండియన్ లాంగ్వేజ్. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లిస్ట్ అవుట్ ఉన్నటువంటి 22 లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకోవచ్చు. మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగు లాంగ్వేజ్ తీసుకుంటాం. ఒకవేళ ఉర్దూ అయితే ఉర్దూ తీసుకోవచ్చు, హిందీ అయితే హిందీ తీసుకోవచ్చు. ఎనీ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఈచ్ పేపర్ 300 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఈ 2 పేపర్స్ కంపల్సరీ మనం 25% అంటే నియర్లీ 75 మార్క్స్ రావాలి ఈచ్ పేపర్ నుంచి. ఇది ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయానికి వస్తే ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. ఈచ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్స్. ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ 1లో జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది, తెలుగు ఉండదు ఇక్కడ. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. ఇవి క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే ఏంటంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ పేపర్స్ అంటే మెయిన్స్లో మనకి మెరిట్ తీస్తారు. ఈ మెరిట్లో మనం మెయిన్స్కి ఈ మెరిట్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఈ పేపర్స్ ఇవాల్యూట్ చేయాలంటే ఇవి క్వాలిఫై అవ్వాలి. ఇవి క్వాలిఫై అయితే ఈ పేపర్స్ అన్నింటిని కూడా మనకి ఇవాల్యూట్ చేస్తారన్నమాట. సో ఇంకా ఇందులో పేపర్ 1 వచ్చేసి జనరల్ ఎస్సే ఉంటుంది, 150 మార్క్స్. ఇంకా జనరల్ స్టడీస్ 4 పేపర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఇలా 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 2 పేపర్స్ ఒక సబ్జెక్టే 2 పేపర్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ పేపర్ 250 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ మనకి 7 పేపర్స్ టోటల్గా 1750కి మెరిట్ చేస్తారనమాట. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇందులో 3 అవర్స్ ఈచ్ పేపర్ ఉంటుంది. ఇక్కడ డిజబిలిటీ వాళ్ళకి మన ప్రిలిమ్స్ మాదిరే ఇక్కడ కూడా టైం ఎక్స్టెన్షన్ ఉంటుంది. 1 అవర్కి 20 మినిట్స్. అంటే జనరల్ పీపుల్కి 3 అవర్స్ ఉంటే డిజబిలిటీ పీపుల్కి 4 అవర్స్ ఉంటుంది. సో సక్సెస్ రేషియో ఇక్కడ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మెయిన్స్ రాయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇంకా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయానికి వస్తే పేపర్ 1 ఇక్కడ జనరల్ ఎస్సే, రిమైనింగ్ ఇక్కడ 4 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఆప్షనల్ ఉండదు. ఓకే, ఇక్కడ టోటల్ 5 పేపర్స్, ఈచ్ పేపర్ ఈక్వల్ టు 150 మార్క్స్. అంటే ఈచ్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. టోటల్ 750 మార్క్స్. సో ఈ 750 మనకి మెరిట్కి కన్సిడర్ చేస్తారు. ఇది క్వాలిఫై అవ్వాలి. ఈ 2 పేపర్స్ క్వాలిఫై అవుతేనే మనకి ఈ పేపర్ ఎవాల్యుయేట్ చేసి మెరిట్ తీసి ఇంటర్వ్యూకి పిలుస్తారు అన్నమాట. సో ఈచ్ పేపర్ 150 మినిట్స్ అంటే 2.5 గంటలు ఉంటుంది. ఓకే, ఇంకా టీజీపీఎస్సీ విషయానికి వస్తే పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది 150 మార్క్స్కి. ఇక్కడ 5 పేపర్స్ ఉంటాయి. ఏపీపీఎస్సీలో 4 పేపర్స్ ఉంటే ఇక్కడ 5 పేపర్స్. 1 పేపర్ ఏంటంటే ఎక్స్ట్రా పేపరు తెలంగాణ మూవ్మెంట్ స్పెషల్ రీజనల్ మీద ఫోకస్ చేస్తారు. ఇది కూడా ఈచ్ పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ ఆప్షనల్స్ ఉండవు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ 6 పేపర్స్ 900 మార్కులకైతే ఉంటుంది. ఈచ్ పేపర్ 3 అవర్స్ ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ టైం ఎక్స్టెన్షన్ కూడా సేమ్ యూపీఎస్సీ లాగా ఇక్కడ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు డిజబిలిటీ పీపుల్స్. ఇది మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, గ్రూప్ 1కి కంపారిజన్. ఇంతకుముందు చూసుకున్నాం మనం ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సిలబస్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి చూద్దాం. యూపీఎస్సీలో మనకి స్కోరింగ్ చేసుకోవడానికి 7 పేపర్స్ ఉంటాయి. ఇందులో గుర్తుపెట్టుకోవాలి, ఆప్షనల్ సబ్జెక్ట్ 500 మార్క్స్కి ఉంటుంది, అండ్ ఎథిక్స్ 250 మార్క్స్, అండ్ ఎస్ఐ 250 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్ 1000 మార్క్స్. ఎవరైతే ఈ మూడింటి మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ తెచ్చుకుంటారో, ఒక స్ట్రాంగ్ గ్రిప్ తెచ్చుకుంటారో, అవుట్ ఆఫ్ 70-50లో 1000 మార్క్స్ ఇక్కడ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో యావరేజ్గా ఇక్కడ 500 మార్క్స్ తెచ్చుకున్నా సరే, ఆర్ ఒక 600 మార్క్స్ తెచ్చుకున్నా సరే మంచి స్కోర్ అవుతుంది. అంటే మెరిట్లో మన పేరు ఉండడానికి, మీ పేరు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ రిమైనింగ్ 750 పేపర్ ఏంటంటే 3 పేపర్ జిఎస్ 1, 2, 3. ఓకే. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇక నెక్స్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ చెప్పాను. సో పేపర్ 1 ఎస్ఏ ఉంటుందన్నాను. మరి పేపర్ 2లో అంటే జనరల్ స్టడీస్ 1లో ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్, సొసైటీ ఉంటుంది పేపర్ 1లో. పేపర్ 2లో పాలిటీ, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయానికి వస్తే తెలుసు మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్స్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ ఎస్సే. ఇక్కడ జనరల్ ఎస్సే అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఏదైనా అవ్వచ్చు, ఎనీ ఇష్యూ అవ్వచ్చు, అది మనం దేన్ని బేస్ చేసుకొని చెప్పలేము. యూపీఎస్సీలో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటి, ఒకటి ఫిలసాఫికల్ అంటే ఏదైనా ఒక కోట్ ఇచ్చి, సూక్తి ఇచ్చి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇంకోటి జనరల్ ఇష్యూస్, కాంటెంపరీ కరెంట్ అఫైర్ ఇష్యూస్ కూడా మనకి ఎస్ఏలో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ పేపర్ 2లో హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ అండ్ హిస్టరీ, అండ్ వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ హిస్టరీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మెయిన్గా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. ఓకే. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ప్రపంచ చరిత్ర ఇక్కడ మనకి కనబడదు, కానీ మనం చదవాలి ఒక ఐడియా రావడానికి చరిత్ర మీద. ఇంకా నెక్స్ట్ సేమ్ యూపీఎస్సీలో ఇక్కడ పాలిటీ, గవర్నెన్స్, ఇక్కడ ఎథిక్స్, లా అండ్ ఎథిక్స్ అనేది ఇక్కడ మనకి స్పెషల్ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇంకా టీజీపీఎస్సీలో క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ ఎస్ఏ కామన్. పేపర్ 2లో హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇక్కడ ఉంటుంది. ఇంకా ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ పేపర్ 2. కంపారిజన్ ఇక్కడ చూడండి, ఆ కంపారిజన్ తెలిస్తే మీరు దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఐడియా వస్తుంది. ఇక నెక్స్ట్ పేపర్ 4 అంటే జిఎస్ 3లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. ఇక్కడ కూడా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అండ్ ఇండియా ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ ఏపీ ఎకానమీ కూడా మనకి ఇక్కడ స్పెషల్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఇంకా ఇందులో కూడా సేమ్ ఎకానమీ అండ్ తెలంగాణ అంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ సబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయి. పేపర్ 5లో మనకి ఇక్కడ ఎథిక్స్ అనేది టాపిక్ ఉంటుంది, కానీ ఏపీపీఎస్సీలో మనకి ఎక్కడ ఉంటుంది, పేపర్ 2లో ఉంటుంది. సో ఇక్కడ పేపర్ 5 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ కూడా సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇక్కడ పేపర్ 6 ఆప్షనల్స్ ఉంటాయి, ఇక్కడ నో ఆప్షనల్. ఇక్కడ కూడా స్పెషల్ సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఇక్కడ మనకి ఒక స్పెషల్ సబ్జెక్ట్గా ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు నో ఆప్షనల్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ మనకు ఆప్షనల్ పేపర్ 2 ఉంటుంది. సో ఇంటర్వ్యూ యూపీఎస్సీకి మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఎన్ని మార్క్స్ కంటే 275 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే. ఇంకా మెయిన్ స్కోరు 1750 ప్లస్ 275 టోటల్ 2025కి మనకి మెయిన్స్ అనేది ఓవరాల్గా యూపీఎస్సీ మనకి మెరిట్ తీస్తుంది. ఇందులో మనకి యావరేజ్గా 1000 ఆర్ హైయెస్ట్ 1100 వరకు ర్యాంక్ అయితే రావడానికి యావరేజ్గా
టాప్ ర్యాంక్ 1, 2, 3లో ఉంటాయి. ఓకే, ఇంకా మ్యాక్సిమం లీస్ట్ చూసుకుంటే 750కి ర్యాంక్ వస్తే ఇది కూడా డిజబిలిటీ పీపుల్ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. నేను గతంలో చెప్పాను మీకు ఇంతకుముందు చెప్పాను ఏమని, ఆప్షనల్ ప్లస్ ఎథిక్స్ ప్లస్ ఎస్ఏలో మనం ఓవరాల్గా 1000లో ఒక 600 స్కోర్ చేసుకుంటే మనం ఈజీగా టాప్లో ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఏపీపీఎస్సిలో ఇంటర్వ్యూ ఉంటుంది 75 మార్క్స్కి. ఓవరాల్గా మనకి మెరిట్ తీసేది 825 తీస్తారు. ఇంకా టీజీపీఎస్సిలో నో ఇంటర్వ్యూ, ఎవరైతే మెయిన్స్ రాస్తారో ఈ 900 మార్కులకి మెరిట్ తీసి ఫైనల్ లిస్ట్ ఇస్తారన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, టీజీపీఎస్సి గ్రూప్ 1కి ఇంటర్వ్యూ లేదు, తీసేశారు. కానీ ఏపీపీఎస్సి గ్రూప్ 1కి అయితే మాత్రం ఇంటర్వ్యూ ఉంది 75 మార్క్స్కి. గుర్తుపెట్టుకోవాలి మనం ఇక్కడ ఆ విషయం. అందరూ ప్రిలిమ్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు. ఏపీపీఎస్ అవ్వచ్చు, టీజీపీఎస్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు. కానీ ఎవరైతే ఫస్ట్ మెయిన్ సిలబస్ కవర్ చేస్తారో వాళ్ళకు మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్తో పాటు ప్రిలిమ్స్ కూడా మనకి కవర్ అవుతుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ చేసే తర్వాత మెయిన్స్ చేయడం కాదు, ఫస్ట్ మెయిన్స్తో స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, మీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ మనం మెయిన్ సిలబస్ని కంపేర్ చేద్దాం విత్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి అండ్ యూపీఎస్సి. ఇంకా హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మన భారతదేశ చరిత్ర, కళలు మరియు సంస్కృతి చూసుకుంటే అంటే భారతీయ సమాజం గురించి ఇవి యూపీఎస్సీలు జిఎస్ పేపర్ 1లో వస్తాయి. ఇవే సబ్జెక్ట్స్ ఏపీపీఎస్సిలో పేపర్ 2లో వస్తాయి, టీజీపీఎస్సిలో కూడా పేపర్ 2లో వస్తాయి. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఆధునిక భారతదేశ చరిత్ర, అలాగే తెలంగాణ చరిత్ర, ఇంకా సాంస్కృతిక వారసత్వం అంటే కల్చర్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోడర్న్ హిస్టరీ అనే స్పెషల్ టాపిక్ మాత్రమే మెన్షన్ చేశారు. మనం ఇది మాత్రమే చదవాలి, ఇంకా ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ భారతదేశ చరిత్ర అన్నారు, ఇక్కడ కూడా ఇండియన్ హిస్టరీ అంటున్నారు కదా. మరి ఏంటి ఇందులో మనకు ఏన్షియంట్ హిస్టరీ ఉంటుంది అంటే ప్రాచీన చరిత్ర, అదేవిధంగా మిడివల్ హిస్టరీ మధ్యయుగ చరిత్ర, ఇంకా మోడర్న్ హిస్టరీ ఆధునిక చరిత్ర, ఇంకా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం మన దేశానికి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్ర ఏ విధంగా ఉంది అంటే ఇంటిగ్రేటేషన్ ఆఫ్ ఇండియా, మన భారతదేశ ఏకీకరణ ఏ విధంగా జరిగిందని ఈ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చరిత్రలో భాగంగా ఉంటాయి. ఇంకా జాగ్రఫీలో మనకి చూసుకుంటే జాగ్రఫీలో మనకి ఏ విధంగా ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ అన్నారు. అదేవిధంగా వరల్డ్ జాగ్రఫీ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఫిజికల్ జాగ్రఫీ అండ్ హ్యూమన్ జాగ్రఫీ మానవ భూగోళ శాస్త్రము, ఇంకా ఎకానమిక్ జాగ్రఫీ అంటే ఆర్థిక భూగోళిక శాస్త్రము, అదేవిధంగా బయోజాగ్రఫీ జీవ భౌగోళిక శాస్త్రము. ఈ సబ్జెక్ట్స్ మనకి ఉంటాయి. నెక్స్ట్ జాగ్రఫీ అనే సబ్జెక్ట్లో మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పుకున్నాం జిఎస్ 1లో కవర్ అవుతుంది. సేమ్ జాగ్రఫీ అనేది మనకి ఏపీపీఎస్సి పేపర్ 2లో, అదేవిధంగా టీజీపీఎస్సి పేపర్ 2లో కవర్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏపీపీఎస్సికి, తెలంగాణ భూగోళిక శాస్త్రం అంటే జాగ్రఫీ ఆఫ్ తెలంగాణది టీజీపీఎస్కి మీరు ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ సొసైటీ అంటే మన రాజ్యాంగము లేదా పాలిటీ మన పరిపాలన ఏ విధంగా ఉందనేది ఇది జిఎస్ 1 and 2లో కవర్ అవుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సిలో జిఎస్ 3లో కవర్ అవుతుంది, పేపర్ 3లో కవర్ అవుతుంది, టీజీపీఎస్సిలో పేపర్ 3లో కవర్ అవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రాంతీయ సమస్యల మీద మీరు ఫోకస్ చేయాలి. మీరు టీజీపీఎస్సి ప్రిపేర్ అయినా ఏపీపీఎస్సి ప్రిపేర్ అయినా సరే మీరు మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతీయ అంశాలు లేదా సమాజ వ్యవస్థ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. యూపీఎస్సికి కేవలం మన భారతీయ సమాజం మీద మీకు ఐడియా ఉండాలి. సో ఈ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయండి. అదేవిధంగా యూపీఎస్సిలో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతర్జాతీయ సంబంధాలు అనేది ఒక స్పెషల్ కాన్సెప్ట్ మనకు ఉంది. దీనిపైన కూడా మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సింది. ఇంకా ఇక్కడ మనకి జిఎస్ ఏదైతే ఏపీపీఎస్సి పేపర్ 3లో లా అండ్ ఎథిక్స్ ఉంది ఇక్కడ, కానీ యూపీఎస్సిలో మనకి జిఎస్ 4లో మనకి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి.
కానీ మన తెలంగాణలో లా అండ్ ఎథిక్స్ అనే సబ్జెక్ట్ మనకి అసలు లేదు. ఓకే, ది మోస్ట్ అండ్ ట్రెండింగ్ ఏదైనా సబ్జెక్ట్ ఉందంటే ఎకానమీ. ఇది నిరంతరం మారుతూనే ఉంటుంది, దీన్ని ఎవరు స్కిప్ చేయకూడదు. ఓకే, అయితే ఇది మనకి యూపీఎస్సీలో జిఎస్ పేపర్ 3లో ఉంటుంది, ఏపీపీఎస్సీలో పేపర్ 4లో ఉంటుంది, టీజీపీఎస్సీలో పేపర్ 4లో ఉంటుంది. కామన్. ఓకే, ఇంకా యూపీఎస్సీలో అంటే సివిల్ సర్వీసెస్లో ఇంకా ఎక్స్ట్రాగాన జిఎస్ 3లో ఏముంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ అంతర్గత భద్రత, ఇంకా విపత్తు నిర్వహణ అవి ఉంటుంది. ఇంకా ఏపీపీఎస్సీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏపీ ఎకానమీ అండ్ ఇక్కడ తెలంగాణ ఎకానమీ మనకి టీజీపీఎస్కి ఉంటుంది. వీటితో పాటు ఈ ఎకానమీతో పాటు మనం యూనియన్కి అంటే సివిల్స్కి అయితే మనం యూనియన్ బడ్జెట్ అండ్ ఎకానమిక్ సర్వే చదవాలి. అదేవిధంగా ఏపీపీఎస్సీ రిలేటెడ్ అయితే ఏపీ ఎకానమీ అంటే ఏపీ బడ్జెట్, అదేవిధంగా సోషియో ఎకానమిక్ సర్వే చదవాలి. తెలంగాణ కూడా తెలంగాణ బడ్జెట్, అలాగే తెలంగాణ సోషియో ఎకానమిక్ సర్వే మనం చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్, వీటిని ఎవరు కూడా స్కిప్ చేయకూడదు. ట్రై టు రీడ్ ఇంపార్టెంట్ టాపిక్స్. మొత్తం చదవాల్సిన అవసరం అయితే ఉండదు. మనకి సిలబస్ ఓరియంటెడ్లో ఎంత ఉందో అంత అవసరం ఉంది, అంత మాత్రమే చదవాల్సింది ఉంది. ఓవరాల్ ప్రిపరేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంటే కరెంట్ అఫైర్స్తో మనకి లింకేజ్ ఉంటుంది, ఇది ఎవ్రీడే అప్డేట్ ఉంటుంది. ఓకే, ఇంకే ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 3లో సివిల్స్లో ఉంటుంది, ఏపీపీఎస్సీలో పేపర్ 5, టీజీపీఎస్సీలో పేపర్ 5లో మనకి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టీజీపీఎస్సీలో పేపర్ 5లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక టాపిక్ స్పెషల్గా ఉంది. ఇది ప్రిలిమ్స్ లెవెల్లో అయితే మనకి ఇక్కడ ప్రిలిమ్స్లో ఉంటుంది, ఏపీపీఎస్సీ లేదంటే టీజీపీఎస్సీలో. కానీ ఇక్కడ మనకి పేపర్ 5లో స్పెషల్గా పెట్టారనమాట. ఓకే, ఇంకా అంతేకాకుండా ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రతిరోజు మీరు అప్డేట్గా ఉండాలి. కరెంట్ అఫైర్స్, ఇది కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయిన సబ్జెక్ట్ ఇది. దీనికి కోర్ చదవాలి, కానీ మనం డైలీ కరెంట్ అఫైర్స్తో లింకేజ్ చేసుకుంటేనే మనకి స్కోర్ చేసుకోవడానికి మెయిన్స్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే రీజనల్ అంటే మన ఏపీ టీజీపీఎస్సీకి తెలంగాణ ఉద్యమం అనేది స్పెషల్ కాన్సెప్ట్గా ఉంది. సో మీరు దీని మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది 150 మార్క్స్కి ఉంది. అంటే అవుట్ ఆఫ్ 900 చూసుకుంటే 150 మార్క్స్ దీని మీద మీకు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారైతే యూపీఎస్సీకి ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా మనకి కోర్ సబ్జెక్ట్స్, ఎన్విరాన్మెంట్ ఉంటాయి. ఇవి ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఒక మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని కంప్లీట్ చేస్తే ఇక్కడ మీకు ఏమవుతుంది, ఏపీపీఎస్సీ అవ్వచ్చు, టీజీపీఎస్సీ అవ్వచ్చు, సగం ప్రిపరేషన్ అయిపోయింది. ఇంకా మీరు ఎక్స్ట్రాగా ఏం చదవాలి గ్రూప్స్కి, తెలంగాణ అయితే తెలంగాణ రీజనల్ జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్. ఏపీపీఎస్సీకి అయితే ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ చదివితే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు చదివితే 70% మీకు సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. ఇది స్మార్ట్ ప్రిపరేషన్ అన్నమాట. మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యే కోచింగ్ తీసుకొని మళ్ళీ ఏపీపీఎస్సీకి అయితే ఏపీపీఎస్సీకి సపరేట్ ప్రిపరేషన్, టీజీపీఎస్సీకి అయితే టీజీపీఎస్సీకి సపరేట్ ప్రిపరేషన్ వద్దు. ఈ విధంగా ప్రిపేర్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్గా ప్రిపేర్, టైం సేవ్ అవుతుంది, మీ ప్రిపరేషన్ కూడా చాలా సేవ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఈ అత్యున్నత పోటీ పరీక్షలకు, సివిల్స్ కానీ గ్రూప్ 1 స్థాయి పరీక్షలకు మీ థాట్ ప్రాసెస్ అనేది చాలా యూనిక్గా ఉండాలి. మీ ప్రిపరేషన్ వే కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉండాలి, అంటే స్మార్ట్ వేలో ఉండాలి. అలా చేసినప్పుడే మీకు ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది, సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మన ఇండియాలో ర్యాంకర్స్ కూడా ఈ విధంగానే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తూ ఒక స్మార్ట్ వేలో ప్రిపేర్ అవుతారు. మీరు కూడా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా ఈ ఎగ్జామ్స్ గురించి, ఇతర ఏమైనా పోటీ పరీక్షల గురించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, మెంటర్షిప్ కావాలన్నా సరే మన ఛానల్ కింద ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసినట్లయితే నేను దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో చెప్తే నేను దాని మీద తప్పనిసరిగా మీకు రెడీగా ఒక మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా అంతవరకు సెలవు. మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.